హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ సూర్యాస్ ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే తులసి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది. ఓకేనా? చాలా 10 పాయింట్స్ అయితే చెప్తానండి. మెయిన్ పాయింట్స్ 10. ఆ 10 కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం మన వీడియోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎలా అని అంటే మనం చేసే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్ట్రెస్ అనేది అందరికీ కూడా వస్తుంది కదా. ఆ స్ట్రెస్ ఎలా పోతుంది అని అంటే తులసి ఆకు ఎలా ఉపయోగపడుతుందో అయితే తెలుసుకుందాము. తులసి ఆకులు యాంటీ స్ట్రెస్ గుణాలు అనేది ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల ఒక కప్పు తులసి టీని కనుక తీసుకున్నామంటే ఆ వ్యక్తి స్ట్రెస్కి గురైనప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ పునర్జీవనం ఎత్తడానికి ఆ తులసి ఆకులు అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా అండి? అలాగే మనము తులసి చెట్టు యొక్క ఆకులు మనకి గాయాలైనప్పుడు ఎలా యూజ్ అవుతాయో కూడా తెలుసుకుందాము. తులసి చెట్లు అనేటివి యాంటీ ఆక్సిడెంట్లు అనేటివి ఎక్కువగా ఉన్నటివి ఉంటాయన్నమాట. అలాగే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, అలాగే యాంటీ వైరల్ గుణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల అనేసి ఇవి ఈ తులసి అనేది యూజ్ చేసినప్పుడు మామూలుగా ఏమైనా గాయాలు అవుతాయి కదా అండి, ఆ గాయాలకు అనేది ఈ తులసి ఆకు అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా? తులసి చెట్టు జీర్ణ వ్యవస్థకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. తులసి యొక్క కాలేయ ఆరోగ్యాన్ని అనేది మెరుగుపరుస్తుంది. అందుకే ఇది జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపరచడంలో ఈ తులసి ఆకు అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఈ తులసి అనేది బరువు తగ్గడంలో కూడా యూజ్ అవుతుందంట. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా శరీరం నుంచి వ్యర్థాలు అనేది విడుదలవుతాయి కదా, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుందన్నమాట. ఇది శరీరంలో జీవక్రియ రేటుని వేగవంతంగా చేస్తుందన్నమాట. ఇది శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియలో ఈ తులసి అనేది బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువగా అయితే యూజ్ అవుతుందండి. అలాగే తులసి ఆకులు అనేటివి కిడ్నీలో రాళ్ళను కూడా కరిగిస్తాయంట. తులసి ఒక గొప్ప డియాక్స్ ఏజెంట్గా అయితే యూజ్ అవుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లతో బాధపడే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా తగ్గించడానికి యూజ్ అవుతుంది. శరీరంలో నార్మల్గా అయితే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు అయితే ఏర్పడతాయన్నమాట. ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగించడానికి యూరిక్ యాసిడ్ తులసి ఆకుల్లో ఉంటాయి కాబట్టి ఈ తులసి ఆకుల్ని ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగించి మనకి యూజ్ అయితే చేస్తాయన్నమాట. ఏవి? తులసి ఆకులు అనమాట. డయాబెటీస్తో పోరాడే వాళ్ళకి కూడా ఈ తులసి ఆకులు అనేటివి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే డయాబెటీస్ను నియంత్రించడంలో తులసి టీ ప్రభావితంగా పనిచేస్తాయన్నమాట. అంటే తులసి ఆకులను టీగా యూజ్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది. అంటే డయాబెటీస్ని తగ్గించడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. తులసి ఆకులు అలాగే తులసి టీ అనేది. ఈ తులసి ఆకులు నోట్లో ఉన్న పంటికి అలాగే నోటి ఆరోగ్యానికి కూడా యూజ్ అవుతాయన్నమాట. దంతాల్లో ఏర్పడే గుంతలు నార్మల్గా అయితే అందరికీ సహజంగానే ఉంటాయి కదా. అలాగే అటువంటి వాళ్ళకైతే ఇదొక గొప్ప శుభవార్త లాగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తులసిలో యాంటీ మైక్రోబయల్ అనే లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియా మరియు జర్మర్స్తో పోరాడడానికి ఈ తులసి ఆకులు అనేవి ఎక్కువగా అయితే యూజ్ అవుతాయి. సో ఎలా అనంటే తులసి ఆకులు తినడం వల్ల నోట్లో ఉన్న యాంటీ మైక్రోబయల్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా అయితే చనిపోతాయి అన్నమాట. అందువల్ల నోటి దుర్వాసన రాకుండా అలాగే పళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ తులసి ఆకులు అయితే యూజ్ అవుతాయండి. తులసి ఆకులు అనేటివి చర్మానికి అలాగే జుట్టుకు కూడా యూజ్ అవుతాయి. తులసి ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్ అనేటివి విటమిన్లు ఉంటాయన్నమాట తులసి ఆకుల్లో. అలాగే తులసి ఆకుల్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే వృద్ధాప్యంలో వచ్చే ఛాయలు రాకుండా ఉండడానికి ఈ తులసి ఆకులు అనేటివి పోరాడుతూ ఉంటాయన్నమాట. ఇది తల దురదలను కూడా తగ్గించడంలో ఈ తులసి ఆకులు అనేటివి ఎక్కువగా యూజ్ అవుతాయి. అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి కూడా ఈ తులసి ఆకులు అయితే యూజ్ అవుతాయండి. చర్మానికి ఇది చాలా గొప్ప రెమెడీ అనమాట. తులసి చుక్కలు చర్మం పైన మచ్చలు మరియు మొటిమలు ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర రాసుకున్నప్పుడు అవి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు అని అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అయితే ఉంటాయన్నమాట.
ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి ఈ తులసి ఆకులు అనేటివి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఈ తులసి ఆకులు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడానికి అయితే యూజ్ అవుతాయండి. అలాగే ఇప్పుడు నేను ఈ 9 పాయింట్స్ అయితే చెప్పాను కదండీ! ఈ 9 పాయింట్స్‌ని మనము తగ్గించుకోవాలి అని అనుకుంటే తులసిలో జింక్ మరియు అలాగే విటమిన్ సి అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే ఎక్కువ లక్షణాలు కూడా ఈ తులసి ఆకుల్లో ఉంటాయి కాబట్టి మనం రోజుకి తులసి ఆకులు గానీ లేదా తులసి టీ గానీ రోజు తీసుకోవడం వలన మనలో ఉన్న బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తిని అయితే పెంచుకునేదానికి ఈ తులసి ఆకులు అనేటివి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ రోజుకి ఒక 10 తులసి ఆకులైనా లేదంటే తులసి ఆకులతో టీ అయినా చేసుకొని అయితే తాగేసేయండి. దీనివల్ల యూజెస్ అయితే ఇన్ని ఉన్నాయి కదండీ! సో తులసిని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండనమాట. వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.